వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు నేను చేస్తున్న వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, ముంబైస్ కార్నాక్ బ్రిడ్జ్ గెట్స్ న్యూ ఐడెంటిటీ నౌ కాల్డ్ యాజ్ డాష్. సో ఇప్పుడు ఒక కార్నాక్ బ్రిడ్జ్ అని ఉందండి, దాన్ని రినోవేట్ చేసి కొత్తగా కట్టి ఒక పాతకాలం బ్రిడ్జ్ అనమాట. కార్నాక్ పేరు మీద ఉంది. ఈ కార్నాక్ అనే తోడు ఎవరంటే బ్రిటిష్ ఆఫీసర్ అనమాట. సో అప్పుడు చాలా అప్రెస్ చేశాడు అని చెప్పేసి ఒక ఇది అనమాట. అంటే ఈ బ్రిటిష్ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇండియన్స్ని దాదాపుగా అప్రెస్ చేస్తూనే ఉన్నారు కదండి. సో అతని ఆ పేరుని తీసేసి, అంటే మనకు వలస కాలపు యొక్క జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టే విధంగా మన భారత ప్రభుత్వం ఈ పేర్ల మార్పు అనేది చేస్తూ ఉండిందండి. సో అందులో భాగంగానే ఇప్పుడు కార్నాక్ బ్రిడ్జ్ యొక్క పేరు ఈ సింధూర్ బ్రిడ్జ్గా నామకరణం చేంజ్ చేయడం జరిగిందండి. మరి సింధూర్ బ్రిడ్జ్ అంటే ఏంటి? సింధూర్ అనే పదం ఎక్కడిదంటే మన ఆపరేషన్ సింధూర్ ఉంది కదండి, మిలిటరీ వాళ్ళకి, ఆర్మీకి ఈ యొక్క ధన్యవాదపూర్వకంగా ఆ యొక్క ఆపరేషన్ యొక్క పేరుని మనం ఈ బ్రిడ్జికి పెట్టుకోవడం జరిగిందనమాట. రైట్. అయితే ఈ వలస పాలన అవశేషాలను రూపుమాపడంలో భాగంగా నేమ్స్ అనేటువంటి ఈ మధ్యకాలంలో చాలా చేంజ్ అయ్యాయండి. అండ్ రీసెంట్గా చేంజ్ అయిన ఒక నేమ్ చాలా ఎగ్జామ్స్లో వచ్చిందండి. వెరీ రీసెంట్, అంటే చాలా ఎగ్జామ్స్లో, సీజీఎల్లో కావచ్చు, ఈ హైకోర్టు ఎగ్జామ్స్లో కావచ్చు, గ్రూప్స్లో కావచ్చు, చాలా చోట్ల వచ్చింది. ఆ పేరు ఏంటంటే పోర్ట్ బ్లెయిర్ యొక్క నేమ్ అండి. పోర్ట్ బ్లెయిర్ యొక్క నేమ్ని శ్రీ విజయపురంగా మార్చారు. సో పోర్ట్ బ్లెయిర్ యొక్క నేమ్ని శ్రీ విజయపురంగా మార్చారు. ఆ బిట్ that question was there in many of the previous question papers. సో be very careful అండి, వీటిని గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పేర్లు, చేంజ్ అయినటువంటి పేర్లు చెప్తాను. పాత పేరు మరియు కొత్త పేరు, ఈ రెండు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో ఔరంగాబాద్ పాత పేరు. ఔరంగాబాద్ని ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు. ఏమని చేంజ్ చేశారంటే శంభాజీ నగర్గా చేంజ్ చేశారు. రైట్. అండ్ నెక్స్ట్ ఉస్మానాబాద్ని ఏం చేంజ్ చేశారండి? ధారాషివ్. ఉస్మానాబాద్ యొక్క కొత్త పేరేంటే ధారాషివ్. అండ్ హోషంగాబాద్ యొక్క కొత్త పేరేంటే నర్మదాపురం. రైట్. అండ్ నెక్స్ట్ పోర్ట్ బ్లెయిర్ శ్రీ విజయపురం చెప్పేశాను కదండి. అలహాబాద్ యొక్క కొత్త పేరంటే, ఇది చాలా రోజులైంది మార్చేసి, బట్ లిస్ట్లో ఇచ్చాను ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్రయాగ్రాజ్. రైట్. అండ్ నెక్స్ట్ న్యూ రాయ్పూర్ యొక్క కొత్త పేరు ఏంటంటే అటల్ నగర్. న్యూ రాయ్పూర్ ఉంది కదండి ఛత్తీస్గఢ్లో, సో దాని యొక్క కొత్త పేరు ఏంటంటే అటల్ నగర్. అదేవిధంగా ఫైజాబాద్ యొక్క కొత్త పేరు అయోధ్య. ఇది అందరికీ తెలిసిందే. ఫైజాబాద్ యొక్క కొత్త పేరు అయోధ్య. అండ్ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, ఢిల్లీలో ఉంది కదండి స్టేడియం, ఫిరోజ్ షా కోట్లా స్టేడియం అని ఉంటుంది. దాని యొక్క పేరుని అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే ఇది ఒక ఎగ్జామ్లో వచ్చిందండి, ఇది ప్రీవియస్ బిట్, ఇది కూడా అరుణ్ జైట్లీ స్టేడియం. అండ్ అదేవిధంగా మొఘల్ సరాయ్ జంక్షన్ ఉంది కదండి, దాన్ని కూడా పేరు చేంజ్ చేశారు. ఏ విధంగా చేంజ్ చేశారంటే, ఏం పేరు పెట్టారంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. సో దేన్నండి, దేన్ని చేశారు? మొఘల్ సరాయ్. సో మొఘల్ గార్డెన్స్ ఉంది కదా, దానికి కూడా కొత్త పేరు పెట్టారు కదండి. మొఘల్ గార్డెన్స్కి ఏం పెట్టారు? అమృత్ ఉద్యాన్ అని పెట్టారు. ఇది జనవరి నుంచి ఫిబ్రవరి అలా ఆ టైంలో, జనవరి 31 వరకు ఒక 1 మంత్ ఓపెన్ ఉంటుందండి. సో ఆ టైంలో వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు, ఢిల్లీలో ఉంటుంది. సో మిగతా టైంలో దీనికి అలో ఉండదండి. ఇది ప్రెసిడెంట్ బిల్డింగ్ ఉంటుంది కదా, దాని వెనకాల ఉంటుంది అన్నమాట. సో అది అమృత్ ఉద్యాన్. నెక్స్ట్ రాజ్పథ్ యొక్క పేరుని ఏం మార్చారండి? కర్తవ్యపథ్. రాజ్పథ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇండియా గేట్ నుంచి అటు ప్రెసిడెంట్స్ హౌస్ దగ్గరికి అటు ఉంటుంది కదా, సో దాన్ని ఈ మొఘల్ గార్డెన్స్ వైపుగా పెద్ద రోడ్ ఉంటుంది. సో అక్కడే కదా మనకి ఈ యొక్క ఏమంటారు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కానీ అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా, పెరేడ్స్ అవి ఇవి, శకటాలు అవి ఇవి దాన్ని షోకేస్ చేస్తూ ఉంటారు కదా, అది రాజ్పథ్గా ఉండే, ఇప్పుడు దాన్ని కర్తవ్యపథ్గా మార్చారు. రైట్. ఇంకొక 2 హాల్స్ ఉన్నాయండి రీసెంట్గా. ఆ హాల్స్ రాష్ట్రపతి భవన్లోనే ఉన్నాయి. ఆ హాల్స్ యొక్క పేరు కూడా మార్చేశారు.
ఒక హాల్ పేరు వచ్చేసి దర్బార్ హాల్ అని ఉండే, దాన్ని ఇప్పుడు గణతంత్ర మండప్గా మార్చారు. దర్బార్ హాల్ని ఏ పేరుతో మార్చారంటే గణతంత్ర మండప్. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక హాల్ ఉంది, అశోక హాల్ని అశోక మండప్గా మార్చారు. అశోక మండప్గా మార్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ పాపులేషన్ డే. సో వరల్డ్ పాపులేషన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్, జనాభా దినోత్సవం ఉంటుంది కానీ అది ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఇది జూలై 11 అండి, అంటే ఇవాళే. సో ఇవాళే జరుపుకుంటారు జనాభా దినోత్సవం. అయితే ఇప్పుడున్న జనాభా ఎంత ఉందండి? ఇండియా జనాభా వచ్చేసి 144 crores, 144 కోట్లు అండి. అండ్ చైనాది వచ్చేసి 142. జనాభా పరంగా చైనాని ఎప్పుడూ దాటేసాం మనం. సో యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారము. అండ్ ఇప్పుడు జనగణన రాబోతుంది, 2026లో జనగణన చేస్తారు మళ్ళీ. రైట్. ఈ 2021లో జరగాల్సి ఉండే జనగణన, కాకపోతే ఏమైంది, అప్పుడు కోవిడ్ వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. అండ్ ఈ 2026 జనగణన ఈ యొక్క పాపులేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు మహిళా రిజర్వేషన్ ఉంది కదండి, 106 అమెండ్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం అసెంబ్లీస్లో కానీ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ 33% మహిళలకు కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క మహిళా రిజర్వేషన్ ఈ 2026 తర్వాత అమల్లోకి వస్తుంది. అదేవిధంగా డీలిమిటేషన్ కూడా చేస్తారు జనగణన తర్వాత. డీలిమిటేషన్ చేస్తే ఈ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ అన్నిట్లో పెరుగుతాయి. సో ఆ యొక్క అప్రాక్సిమేట్ 800 దాకా ఎంపీ సీట్లు ఉంటాయని అంటున్నారు. అందుకే ఇప్పుడు 540 ఉన్నప్పటికీ కూడా 800 మందికి సరిపోయే విధంగా కొత్త పార్లమెంట్ అనేటువంటిది మనకు నిర్మాణం చేయడం జరిగిందనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వరల్డ్ జనాభా డే యొక్క నేపథ్యం ఏంటి, చారిత్రక నేపథ్యం అంటే ఎందుకు ఆ డేని ఎందుకు జరుపుకుంటారు అంటే, యాక్చువల్గా 1830లో మన యొక్క జనాభా అంటే ప్రపంచ జనాభా 1 బిలియన్ ఉండిందండి. బిలియన్ అంటే 100 కోట్లు. రైట్, 100 కోట్లు. 1987కి ఆ జనాభా కాస్త 5 బిలియన్ అయింది, అంటే 500 కోట్లు. రైట్. అయితే ఈ 500 కోట్ల యొక్క చివరి యొక్క శిశువు 1987 జూలై 11న పుట్టాడటండి. జూలై 11న యుగోస్లోవియా అనే దేశంలో పుట్టాడు. సో ఆ యొక్క 5 బిలియన్ కౌంట్ని నేపథ్యంగా చేసుకొని ఈ జూలై 11ని మనం వరల్డ్ పాపులేషన్ డేగా జరుపుకుంటున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ జనాభాను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? జనాభాను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎకానమీ పేపర్లో గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ అండి ఒక టాపికే ఉంది, ఒక చాప్టర్ ఉంది. సో దీంట్లోంచి కూడా క్వశ్చన్స్ పడతానే ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క మన వరల్డ్ పాపులేషన్ డే 2025 ఉంది కానీ దీని యొక్క థీమ్ ఏంటంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఎంపవరింగ్ యూత్ టు బిల్డ్ ద ఫ్యామిలీస్ దే వాంట్. ఎంపవరింగ్ youth to build their families they want. So ఎంపవరింగ్ యూత్ టు బిల్డ్ దేర్ ఫ్యామిలీస్ దే వాంట్ అంటే యూత్ని ఎంపవర్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీస్ని నిర్మించుకునే విధంగా మనం వాళ్ళకి ఎటువంటి ఫ్యామిలీస్ అయితే కావాలో అటువంటి ఫ్యామిలీస్ని నిర్మించుకునే విధంగా యూత్ని ఎంపవర్ చేయడం. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రీసెంట్గా లాస్ట్ వీడియోస్లో చెప్పాను, టీఎఫ్ఆర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అండి. టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్. సో ఒక సంతానం అంటే ఒక మదర్కి టోటల్గా ఓవరాల్గా మన జనాభాని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎంతమంది సంతానం ఉంటుంది యావరేజ్ ఒక మదర్కి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఉంది. అది ఉండాల్సింది ఏంటంటే 2.1 అండి. సో డిసైడ్ చేసి డిక్లేర్ చేసినటువంటి ఇది. కానీ రీసెంట్ రిపోర్ట్స్లో మనకు ఇది 1.9గానే ఉందండి. సో ఏంటంటే క్రమేపీ జననాల రేటు తగ్గుతుంది, మరణాల రేటు పెరుగుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2050 వరకు వృద్ధుల జనాభా ఎక్కువ అవుతుంది. అండ్ అదేవిధంగా యువత తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ చైనాలో జపాన్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే అండి. ఆల్రెడీ వాళ్ళలో వృద్ధులు ఎక్కువైపోయారు,
వర్క్ ఫోర్స్, పనిచేసే వర్క్ ఫోర్స్ తక్కువైపోయారు. అంటే 15 to 64 ఉన్నటువంటి ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటిని మనం పనిచేసే జనం అంటారు, లేబర్ వర్క్ ఫోర్స్ అంటారు. సో అది తగ్గిపోతుంది అనమాట రాను రాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని 15 to 64 చెప్పాను కాబట్టి మన ఇండియాలో ఇది ఇప్పుడు 15 to 59 ఉందండి. ఓకే, ఏదైనా మీకు క్వశ్చన్ వస్తే మాత్రం ఇది ఇండియా పరంగా అయితే 15 to 59 చెప్పాలి ఎకానమీ పరంగా. అదే యూఎన్ పరంగా, అంతర్జాతీయ ప్రమాణాలు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారంగా అంటే 15 to 64. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తప్పు చేసే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఏ విధంగా అడిగాడో దాన్ని బేస్ చేసుకొని చెప్పాల్సి ఉంటుందండి. రైట్, సో ఇది మనకు వరల్డ్ పాపులేషన్ డే యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మీన్స్ టు ఫార్మల్లీ ఎండ్ ఎ సెషన్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ బాడీ వితౌట్ డిజాల్వింగ్ ఇట్. అంటే ఒక లెజిస్లేటివ్ బాడీ యొక్క సెషన్, అంటే లెజిస్లేటివ్ బాడీ అంటే ఏంటండి, శాసన అంగాలు అయినటువంటి ఏంటివి, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. సో ఇటువంటి సెషన్స్ని కనుక ఒక ఫార్మల్గా ఎండ్ చేయడాన్ని ఏమంటారు, డిజాల్వ్ చేయడం కాకుండా దాన్ని ఏమంటారంటే ప్రోరోగ్ అంటారండి. అయితే డిజాల్వ్ చేయడం అంటే తెలుసు కదండి. ఫస్ట్ డిజాల్వ్ గురించి మాట్లాడుకుందాం. డిజాల్వ్ చేయడం అంటే మొత్తం రద్దు చేయడం అనమాట. సో మళ్ళీ ఎలక్షన్ చేసి మళ్ళీ కొత్త మంత్రిమండలిని, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేదాన్ని డిజాల్వింగ్ అంటారు. సో అది కాదు ఇక్కడ, ఇది ప్రోరోగ్ అంటే ఏంటంటే ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలను లేదా పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం అనమాట. నిరవధికంగా వాయిదా వేయడం. మళ్ళీ ప్రెసిడెంట్ కానీ, కేంద్రంలో అయితే ప్రెసిడెంటు, రాష్ట్రంలో అయితే గవర్నరు. సో వీళ్ళు ఎవరైతే మళ్ళీ నోటిఫై చేస్తేనే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలన్నీ జరుగుతాయి అన్నమాట. దాన్ని ప్రోరోగ్ అంటారు. రైట్, అయితే దీని గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. యాక్చువల్లీ ఇందులో అడ్జర్న్మెంట్ అని కూడా ఉంటుందండి. సో అడ్జర్న్మెంట్ ఉంటుంది, ప్రోరోగ్ ఉంటుంది, డిజాల్వ్ ఉంటుంది, అడ్జర్న్మెంట్ సైన్ డై అని కూడా ఉంటుందండి. అడ్జర్న్మెంట్ సైన్ డై. సో వీటి యొక్క డిఫరెన్సెస్ అనేటువంటి తెలిస్తే మన యొక్క శాసనసభ కార్యకలాపాలు, సెషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద మనకు ఒక ప్రాథమిక ఐడియా వస్తుందండి. సో ఈ యొక్క 4 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారంటే ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ స్థానిక రిజర్వేషన్లలో, రైట్, ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి కానీ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్స్ని 42%కి తీసుకొచ్చి ఈ యొక్క ఎన్నికలు జరపాలని నిర్ణయించింది నిన్న క్యాబినెట్. సో దానికోసం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగి బిల్లు పాస్ అయ్యి ఇదంతా లేకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఆర్డినెన్స్ అనేది ఎవరిస్తారు అంటే గవర్నర్ ఇస్తారండి. ఆర్డినెన్స్ అంటే ఏంటిది, అది బిల్లు కాదు, పాస్ కాలేదు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మామూలుగా ఒక డిస్కషన్ జరిగి పాస్ అవ్వలేదు. కాకపోతే చట్టం రూపు దాలుస్తుంది. ఎందుకు అని అంటే దీనికి ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఒక చట్టాన్ని ఈ ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేయొచ్చు. కానీ ఆ రిలీజ్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ సమావేశాలలో, నెక్స్ట్ ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ లోక్సభ సమావేశాలు కానీ స్టార్ట్ అయిన 2 weeks లోపల ఈ యొక్క బిల్ అనేది చట్టం కావాలండి. సో అప్పటి వరకు దీనికి చట్టం పూర్వత ఉంటుందన్నమాట. ఇది చట్టమే, కానీ మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు అయ్యి 2 weeks వరకు దీనికి చట్టబద్ధత ఉంటుంది. ఆ లోపల బిల్లు పాస్ అయితేనే ఈ చట్టం అమల్లో ఉంటుంది. ఆ లోపల బిల్లు పాస్ కాలేదనుకోండి, ఈ చట్టం అమల్లో ఉండదన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం టైం ఒక ఆర్డినెన్స్ చట్టరూపకంగా ఉండాలి అంటే పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టకముందు ఎన్ని రోజులు ఉండవచ్చు ఒక ఆర్డినెన్స్ అంటే దాని యొక్క కాలపరిమితి ఎంత ఉండొచ్చు అంటే 6 నెలల 6 వారాలు, 6 months and 6 weeks. ఎందుకు అని అంటే సమావేశాలు స్టార్ట్ అయిన ఆ 6 weeks లోపల అది బిల్లు చట్టంగా పాస్ అవ్వాలి. అంటే 6 weeks టైం ఉంది సమావేశాలు స్టార్ట్ అవ్వడానికి. రైట్, 6 నెలలు. ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశానికి, ఒక శాసనసభ సమావేశానికి, పార్లమెంటే కావచ్చు, లోక్సభ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లెజిస్లేటివ్ ఈ సమావేశానికి ఇంకొక సమావేశానికి మధ్యలో మ్యాక్సిమం అలౌడ్ టైం ఏంటంటే 6 months అండి. 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఒక సంవత్సరానికి 3 times చేస్తారండి జనరల్గా. ఫస్ట్ బడ్జెట్ సమావేశాలు చేస్తారు, తర్వాత మన వర్షాకాల సమావేశాలు చేస్తారు, అండ్ వింటర్ సెషన్ అని చేస్తారు కదండి, అదే అనమాట. అందుకే
సో 3 సార్లు చేస్తారు కాబట్టి మినిమం 12 మంత్స్లో 3 టైమ్స్ కాబట్టి మధ్య మధ్యలో 6 మంత్స్ రాకుండా చూసుకుంటారు. సో ఇది ఏంటంటే ఈ వర్షాకాల సమావేశాలు కానీ, బడ్జెట్ సమావేశాలు కానీ, లేకపోతే శీతాకాల సమావేశాలు అని లేదండి కాన్స్టిట్యూషన్లో ఇక్కడ. ఇది మనం అరేంజ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో దాని ప్రకారం వెళ్ళిపోతున్నారు. సో 6 మంత్స్ టైం అనేది ఉండాలి అంతే. నువ్వు ఎప్పుడైనా సమావేశం పెట్టుకొని 6 మంత్స్ దాటకూడదు. సో 6 మంత్స్ దాటకూడదు కాబట్టి ఒక ఆర్డినెన్స్ యొక్క చట్టబద్ధత అనేది మ్యాక్సిమం పీరియడ్ బిల్లు పాస్ అవ్వకముందు ఎన్ని రోజులు అంటే కాలపరిమితి 6 నెలల 6 వారాలని గుర్తుపెట్టుకొని. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క కంటెక్స్లో మన తెలంగాణ కంటెక్స్లో ఏంటంటే, సో ఇప్పుడు వీళ్ళు మొన్న మార్చిలో జరిగాయి కానీ అవి సమావేశాలు జరిగాయి, కాకపోతే ప్రోరోగ్ చేయలేదు. జస్ట్ ఏం చేశారు, అడ్జర్న్ చేశారు. అడ్జర్న్ సైన్ డై చేశారు. సరే, మరి అర్జెంట్ సైన్ డై అంటే ఏంటి? రైట్, మీకు ఫస్ట్ నేను చెప్తానండి. జనరల్గా ఒక సమావేశము ఏర్పడినప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. జస్ట్ నెక్స్ట్ బిల్స్ కానీ ఏమైనా నోటీసెస్ కానీ ఏమున్నా కూడా విత్ ఇన్ నెక్స్ట్ డే సెషన్ కానీ ఆ సెక్షన్ సాయంత్రం సెషన్లో కానీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి వరకు ఉండేటువంటి పెండింగ్ ఉండేదాన్ని అడ్జర్న్మెంట్ అంటారండి. ఓకే, అర్జెంట్ సైన్ డై అంటే ఏంటంటే ఇది నిరవధిక వాయిదా అండి. నెక్స్ట్ డే చెప్పకపోవడం అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పరు, మళ్ళీ స్టార్ట్ డేట్ అనేది చెప్పరు అనమాట. సో రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. సో అప్పటి వరకు అయితే సైన్ డై నిరవధిక వాయిదా వేస్తారు. కానీ పెండింగ్ నోటీసులు కానీ పెండింగ్ బిల్స్ కానీ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అవి అదే విధంగా కంటిన్యూ అవుతాయండి. ఇక ప్రోరోగ్ అంటే ఏంటంటే సెషన్ మొత్తం ఎండ్ అయిపోతుంది, బిల్స్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ ఈ నోటీసెస్ కానీ ఏమన్నా ఉంటాయి కదండి, ఈ బిల్స్ కాకుండా ఏమున్నా కూడా అవి ల్యాప్స్ అయిపోతాయండి ప్రోరోగ్ అంటే. మళ్ళీ ప్రోరోగ్లో ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా గవర్నర్ మళ్ళీ నోటిఫై చేయాలి, సమన్స్ చేయాలి. సమన్స్ చేయడం అంటే అది అందరూ వచ్చి సెషన్కి అటెండ్ కండి, సెషన్ని సజావుగా జరిపించండి అని చెప్పేసి ఎమ్మెల్యేస్కి అయితేనేమో గవర్నర్, ఎంపీస్కి అయితేనేమో ప్రెసిడెంట్ చెప్పాలన్నమాట. దాన్ని సమన్స్ చేయడం అంటారు. సో ఆ నోటిఫై ఖచ్చితంగా చేయాలి ప్రోరోగ్ చేసినప్పుడు. అదే అర్జెంట్ సైన్ డై కానీ చేసినప్పుడు ఈ రాష్ట్రపతి నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ నోటిఫై చేయాల్సిన అవసరం లేదండి. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసరే ఈ యొక్క ఫార్మల్గా సెషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది అన్నమాట డిఫరెన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ అడ్జర్న్మెంట్ అంటే సస్పెండ్స్ కరెంట్ సిట్టింగ్ ఆఫ్ హౌస్, ప్రొసీడింగ్స్ ఆర్ హాల్టెడ్ టెంపరరీలీ. సో అడ్జర్న్మెంట్ సైన్ డై అంటే ఏంటంటే ఇండెఫినెట్లీ, రైట్. ఇండెఫినెట్లీ అంటే నిరవధికంగా వాయిదా వేయడం. కాకపోతే ఏంటి, ప్రోరోగ్లకు కాదు, మళ్ళీ ఎప్పుడో ఒక డేట్ చెప్తారు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సభ స్టార్ట్ అయిపోతుంది. ఆ పెండింగ్ బిల్స్ కానీ పెండింగ్ నోటీసెస్ కానీ అవన్నీ వ్యాలిడ్ అవుతాయి. కానీ ప్రోరోగ్లో మాత్రం పెండింగ్ బిల్స్ నెక్స్ట్ సెషన్కి తీసుకెళ్ళవచ్చు, కానీ పెండింగ్ నోటీసెస్ మాత్రం ల్యాప్స్ అయిపోతాయి. అదేవిధంగా నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు రాష్ట్రపతి నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ ఖచ్చితంగా నోటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ SDG score has improved to dash in the 2023-24 index, up from 66 in 2020-21. 2021లో 66 ఉన్నటువంటి స్కోరు SDG స్కోరు 2020-24 ఇండెక్స్లో ఎంతకి వెళ్ళింది అని అడుగుతున్నాడు. SDG స్కోర్ ఎంతకి వెళ్ళిందండి? 71 వెళ్ళింది. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తుంది. 2018లో 57 ఉన్న బాపది 2019-20కి 60 అయింది, 2021కి 66 అయింది, ప్రజెంట్ 71 ఉంది. సరే, ఇవన్నీ అవసరం లేదు, మీరు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ స్కోర్ 71 ఉంది అని. మరి SDG అంటే ఏమిటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సరే, అభివృద్ధి అంటే తెలుసు కదండి, జనరల్గా మన యొక్క ఉన్నతి, ఎదగడం, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా ఫెసిలిటీస్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అయితే సుస్థిర అభివృద్ధి అంటే మనం డెవలప్ అవుతూనే ఇతరులకు నష్టం కలిగించకుండా, పర్యావరణానికి నష్టం కలిగించకుండా, రైట్, కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు కదా, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడడం వల్ల ఏర్పడే కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ పెంచకుండా మనం కనుక డెవలప్మెంట్ సాధించగలిగితే దాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి అంటారండి. సో ఆ సుస్థిరాభివృద్ధిని సాధించడానికి కొన్ని లక్ష్యాలు అనేటువంటి నిర్దేశించడం జరిగింది మన యొక్క ఐక్యరాజ్య సమితి. సో ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది 2015లో అండి. 2015లో ఒక డిక్లరేషన్ చేసి మీరు ఈ అన్ని దేశాలు కలిసి మనమంతా కలిసి ఈ SDGsని సాధిద్దామని చెప్పింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఎప్పటి వరకు అంటే
2030 వరకు అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ ఇయర్ అడుగుతారు 2030 ఎప్పటి వరకు మనకు టార్గెట్ ఉంది అని అడుగుతారు. 2030 వరకు మనం ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి అని చెప్పేసి చెప్పాడండి. అయితే దీంట్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి. దీన్ని రివర్స్ చేస్తే ఈ బిట్టు కూడా వచ్చేస్తుంది చూడండి. 17 రివర్స్ చేస్తే 71. సో ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే 71. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయంటే 17. జస్ట్ లింక్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా లింక్ చేసుకోండి. జస్ట్ ఫిగర్ కనబడింది కాబట్టి నేను అక్కడ మ్యాప్ చేసి చెప్తున్నాను. అండ్ ఈ 17 సస్టైనబుల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లలో ఈ 10వ ఎస్డిజి ఏంటి అని అడిగారండి. 10th ఎస్డిజి ఏంటి అని అడిగారు. అండ్ ఇంకొకటి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇలా 10, 11, 6, 5 ఇచ్చేసి ఇక్కడ ఎస్డిజిస్ ఇచ్చేసి ఇలా మ్యాచ్ చేయమని అన్నాడండి. సో అండ్ 3 టోటల్ ఎస్డిజి కాన్సెప్ట్స్ మీద 3 or 4 క్వశ్చన్స్ వచ్చాయండి నాకు గుర్తున్నంత వరకు. ఎందుకంటే నేను రాశాను కాబట్టి చెప్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 17 ఎస్డిజిస్ కూడా 17 ఎస్డిజిస్ కూడా మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలగాలండి. ఫస్ట్ ఎస్డిజి ఏంటి, సెకండ్ ఎస్డిజి ఏంటి, థర్డ్ ఎస్డిజి ఏంటి. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి 1 to 17 కంప్లీట్గా. అంటే బ్రీఫ్గా చేస్తాను, మరీ డెప్త్గా ఏం కాదు, బ్రీఫ్గా చేస్తాను. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తానండి. సో చూడండి, ఫస్ట్ ఎస్డిజి వచ్చేసి నో పావర్టీ, అంటే పేదరికం లేక ఉండడం. సో పేదరికాన్ని జయించాలి అని. సెకండ్ ఎస్డిజి వచ్చేసి జీరో హంగర్, అంటే ఆకలిని పారద్రోలడం. థర్డ్ ఎస్డిజి వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఆరోగ్యం, ఓకే, మంచి ఆరోగ్యం అండ్ వెల్బీయింగ్. సో వీటిని తెలుగులో కూడా చదువుకోండి, తెలుగులో కూడా ఉంటాయి, బట్ మనకు అర్థమైపోతే చాలని నేను తెలుగులో చెప్పట్లేదు. సో పేదరిక నిర్మూలన ఉంటుంది, ఆకలి నిర్మూలన అంటే ఆకలి ఇలా ఉంటుంది, మంచి ఆరోగ్యం అని ఇలా ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నాణ్యతమైన విద్య ఇలా ఉంటాయి. సో అవి మీరు చూసేసుకోండి. అండ్ థర్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య. అండ్ ఫిఫ్త్ది జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం. అంతే కదండి, లింగ సమానత్వం అంటే తెలుసు కదా, అంటే పురుషులు స్త్రీలు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అనేటువంటిదే ఈ యొక్క జెండర్ ఈక్వాలిటీ అన్నమాట. నెక్స్ట్ 6th వన్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, శుద్ధమైన నీరు మరియు పారిశుద్ధం. శానిటేషన్ అంటే పారిశుద్ధమైనటువంటి సౌకర్యాలు ఉండాలి, అదేవిధంగా మంచి వాటర్, ఆరోగ్యకరమైన నీళ్ళు. అండ్ 7th వచ్చేసి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటంటే, అఫోర్డబుల్ అంటే అందరూ అఫోర్డ్ చేయగలిగిన, అంటే చౌకైన, ఓకే, ధర తక్కువగా ఉండాలి, అదేవిధంగా ఎనర్జీ క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండడం ఏంటంటే ఎనర్జీ అంటే శక్తి క్లీన్గా ఎలా ఉంటుంది అని మీ డౌట్ రావచ్చు. క్లీన్ ఎనర్జీ అంటే యాక్చువల్గా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు, అంటే ఎనర్జీ అంటే ఏంటండి, శక్తి ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, మేజర్గా ఎలక్ట్రిసిటీ, రైట్. సో ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే మనం వాడతామో కారకాలు ఉంటాయి కదండి, ఆ కారకాలు అనేటువంటివి ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా చేసామనుకోండి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, చమురు, సహజ వాయువు, పెట్రోల్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్. వీటి వల్ల ఏంటంటే మనకు ఎక్కువగా కాలుష్యం అనేటువంటిది జరుగుతుందండి, కార్బన్ మోనాక్సైడ్, వీటి వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. సో ఈ విధంగా డెవలప్ అయినటువంటి ఎనర్జీ, ప్రొడ్యూస్ చేయబడినటువంటి ఎనర్జీ అది క్లీన్ ఎనర్జీ కాదండి. సో పునరుత్పాదిత శక్తి వనరుల నుంచి, పర్యావరణానికి హాని తలపెట్టినటువంటి శక్తి వనరుల నుంచి మనం కనుక శక్తిని కనుక ప్రొడ్యూస్ చేస్తే, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం క్లీన్ ఎనర్జీ అంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పా కదా, గుర్తుందా, గ్రీన్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ని గ్రీన్ ఉండడం ఏంటండి అంటే అదే అనమాట, గ్రీన్ హైడ్రోజన్.
హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి నీటిలో ఉన్న H2O, వాటర్ అంటే H2O కానీ H2ని ప్లస్ ఓని విడగొడితే మనకు H2 వస్తుంది. సో దీన్ని విడగొట్టడానికి ఎలక్ట్రిసిటీని వాడతారు, కరెంటు. సో ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తారు? వాయుశక్తి నుంచి కానీ సౌరశక్తి నుంచి కానీ ప్రొడ్యూస్ చేస్తే అది అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది. లేదు అలా కాకుండా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని కనుక కోల్ నుంచి ప్రొడ్యూస్ చేశారనుకోండి, అప్పుడు అది బ్లాక్ హైడ్రోజన్ అవుతుంది, బ్లాక్ ఆర్ బ్రౌన్ హైడ్రోజన్ అవుతుంది. సో నిన్నటి వీడియోలో నేను క్లుప్తంగా చెప్పానండి. దేని గురించి చెప్పాను? బ్లాక్, బ్రౌన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. ఐదర్ నిన్న మొన్న వీడియోలో చెప్పాను, చూసుకోండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే మనకు గ్రీన్ హైడ్రోజన్ మీద కంప్లీట్ ఒక ఐడియా రావడం కోసం బాగుంటుంది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది కదండి, ఇదేంటంటే మనము 2030 కల్లా ఎంత ఎనర్జీని ఈ యొక్క హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ప్రొడ్యూస్ చేయగాలి అని టార్గెట్ పెట్టుకున్నాం అనే క్వశ్చన్ కూడా ఇచ్చానండి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? 7th అయిపోయింది, రైట్? 8th వన్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. 8th వన్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో దీంట్లో నెంబర్స్ గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే 8th ఏంటిది అని అడుగుతాను డైరెక్ట్. అప్పుడు డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని మీకు గుర్తుండాలి. 9th ఏంటంటే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీ. 9th వచ్చేసి ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, రైట్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మౌలిక సదుపాయాలని. సో ఇదేంటంటే పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు అన్నమాట. 10th వన్ వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు, తగ్గింపబడిన అసమానతలు. అంటే ఆదాయ సమానతలు కానీ లింగ సమానతలు కానీ ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేసి. అంటే ఆదాయం అనేది ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ కాకుండా. మనకి ఇప్పుడు రీసెంట్గా జీన్ ఇండెక్స్లో మనది ఇండియా ర్యాంక్ 4 వచ్చింది, కానీ జీన్ ఇండెక్స్ ఏంటిది? అది ఆదాయ సమానతలను కొలిచేది, రైట్? నేను లాస్ట్ వీడియోలో ఇచ్చాను మీకు, లాస్ట్ 1 వీక్లోనే బ్యాక్ ఇచ్చాను ఈ క్వశ్చన్. జీన్ ఇండెక్స్లో రీసెంట్గా మన ఇండియా అనేటువంటి చాలా మెరుగైన ర్యాంకును సాధించడం అనేటువంటి జరిగింది. అది 4 అనమాట. సో ఆదాయ అసమానతలలో తక్కువ ఉందని చెప్పేసి ఈ యొక్క ర్యాంకింగ్ అనేది జరిగింది. సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ 10th. సో ఇవన్నీ పాయింట్అవుట్, వీటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క స్కోర్ అనేది పెరిగి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్, 11th SDG, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అంటే అదే చెప్పా, కానీ సస్టైనబుల్ అంటే ఏంటి? సుస్థిరమైన. అంటే డెవలప్ అవ్వాలి సిటీస్, బట్ ఇంకొకరిని నాశనం చేయకూడదు, రైట్? పర్యావరణానికి హాని పెట్టకూడదు. మనం ఇప్పుడు ఈ జనరేషన్ మంచిగా బతికితే నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ ఈ యొక్క అసలు ఎనర్జీయే లేకుండా చేసామనుకోండి, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నీ అయిపోయాయి అనుకోండి, దెన్ వాట్? సో వాళ్ళు క్వశ్చన్ మార్క్ అయిపోతారు. సో అదనమాట. సో రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం డెవలప్మెంట్ చేస్తే అది సస్టైనబుల్ సిటీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ 12th పాయింట్, 12th SDG. 12th SDG వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, 12th SDG, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అంటే మనము తీసుకోవడం కానీ ఉత్పత్తి చేయడం కానీ ఏదైనా కూడా రెస్పాన్సిబుల్గా చేయాలి అంటున్నారు. సో మరి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అంటే ఏంటండి? అంటే ఇప్పుడు చెప్పే కదండి ఇంతకుముందు, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్లో పెట్రోల్ వాడుతున్నాం అనుకోండి. సో పెట్రోల్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ వల్ల ఏమవుతుంది? మనకు పర్యావరణం డ్యామేజ్ అవుతుందని మనకు ఐడియా ఉంది. సో అలాంటప్పుడు ఏంది? ఎలక్ట్రిక్ వెహికల్కి మారిపోయాం అనుకోండి. మనం కన్జంప్షన్ చేసేది ఏంటి? రెస్పాన్సిబుల్గా కన్జంప్ చేస్తున్నాం అని. అంటే మనం రెస్పాన్సిబుల్గా వాడుతున్నాం, రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నాం వనరులని అని అర్థం. అండ్ మరి రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అంటే ఏంటండి? అంటే ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నా, మనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు వచ్చేటువంటి కారకాలని, ఏమైతే వృధా ఉంటాయో వ్యర్థ పదార్థాలని మనం సరైన విధంగా డిస్పోజ్ చేస్తే అది కూడా ఒక రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిగాచి ఇండస్ట్రీస్లో అంత పెద్ద ప్రమాదం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నాయి రిపోర్ట్స్, ఏమంటున్నాయి? వాళ్ళు సరిగా ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు. అంటే 6 monthsకి ఒకసారి ఒక ఇది ఉంటుంది, తనిఖీలు ఉంటాయి, అవి సరిగా చేయలేదు. అండ్ ఆ డస్ట్ ఒకటేసారి బ్లాస్ట్ అయ్యేసరికి ఆ డస్ట్ వెళ్ళడానికి మార్గాలు కూడా
లేక ఇరుకుగా ఉండి ఎక్కడో వెంటిలేషన్ ఉండడం వల్ల ఒకటేసారి ప్రెషర్ ఎక్కువ అయిపోయి 3 అంతస్తులు పడిపోవడం అనేటువంటిది జరిగింది అని కూడా ఒక రకమైన ఇది వచ్చిందండి. వాళ్ళు అలా చెప్పారనమాట. బట్ అదే అన్నట్టు మనం ప్రొడక్షన్ చేసినప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామండి. ప్లాస్టిక్ ఉందా? సో ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కానీ జనరేట్ చేసేటప్పుడు రీసైకిల్ ప్లాస్టిక్ జనరేట్ చేశాడనుకోండి, రీసైకిల్ ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేశాడనుకోండి, అంటే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకొని వాడుకోవచ్చు. సో 50 మైక్రాన్స్ కంటే కింద ఉన్నవి రీసైకిల్ చేయరాదనమాట. అలా ఉంటుంది. కానీ సో ఇది ప్రొడ్యూస్ చేశాడనుకోండి, ఒక ప్లాస్టిక్ డెవలప్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్. సో అప్పుడు అతను రెస్పాన్సిబుల్గా ప్రొడక్షన్ చేశాడనమాట. రైట్. అండ్ నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. సో అన్నీ రిపీటేటివ్ అన్నీ, అంటే ఇది ఇంకా పర్యావరణానికి డైరెక్ట్గా. సో మనం చేసేటువంటి యాక్షన్స్ వల్ల, అంటే మానవ కార్యకలాపాల వల్ల క్లైమేట్కి, వాతావరణానికి హాని జరగకూడదు. అండ్ గ్లోబల్ వార్మింగ్ జరిగి ఓజోన్కి చిల్లిపడకూడదు, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ వేసేసి గాల్లో పొల్యూషన్ అయిపోయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకూడదు. సో ఇదనమాట క్లైమేట్ యాక్షన్ అంటే. అండ్ 14th వన్ వచ్చేసి లైఫ్ బిలో వాటర్. సో వాటర్ కింద ఉన్న బిలో లైఫ్ అంటే ఏంటండి? అంటే సముద్ర జీవులు అనమాట. సో వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా మనము ఇది చేయాలన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తానండి. ఇప్పుడు ఆయిల్ రిగ్స్ ఉంటాయి కదండి. సో ఏవైతే ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఉంటాయో అవి కనుక డ్యామేజ్కి గురైతే కొన్ని లక్షల గ్యాలెన్స్లో ఆయిల్ అనేటువంటిది సముద్రం మొత్తం మీద స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? కింద ఉన్న జలచరాలకు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది అండ్ సన్లైట్ అనేటువంటిది దొరకదు. సో అటువంటి టైంలో అవి చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే కొన్ని వేల చదరపు మీటర్లు ఉంటుందండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, షిప్స్లో ఎంత వస్తుందంటే ఒక 1 yearకి సరిపడా ఒక దేశానికి, లేకుంటే అట్లాంటివి కూడా పంపిస్తూ ఉంటారు. సో అంత పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు లైఫ్ అండర్ వాటర్ రిస్క్లో పడే అవకాశం ఉంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అదేవిధంగా సముద్రాల్లో ఉన్న వైవిధ్యతను కాపాడాలి, అంతరించిపోతున్న వాటిని ఇది చేయాలి అనేటువంటి ఒక గోల్ అనమాట. అండ్ నెక్స్ట్ 15th వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్. సో లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే సేమ్ ఇదే విధంగా అండి, భూమి మీద ఉన్నటువంటి జీవచరాలు, అంటే మనమే కాదు, హ్యూమన్సే కాదు, ఈవెన్ టైగర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ఒక ప్రాజెక్టు దేని గురించి వచ్చిందని, ఈ యొక్క అంతరించిపోతున్న పులుల సంఖ్యని పెంచడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది 1973లో స్టార్ట్ చేయడం జరిగిందండి. రైట్. సో టైగర్ కన్జర్వేషన్ అథారిటీస్ కానీ, ఈ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ మన యొక్క బయోడైవర్సిటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి స్కీమ్స్ అనమాట. సో లైఫ్ ఆన్ ల్యాండ్ కూడా మనము కాపాడుకోవాలి అనేటువంటి ఒక SDG, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. నెక్స్ట్ 16th SDG పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. సో శాంతి, న్యాయం అండ్ బలమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్. సో ఇదేంటంటే ఎవరికైనా అన్యాయం జరిగినా, అంటే ఒక దేశాల మధ్య కావచ్చు, కొన్ని సంస్థల మధ్య కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా దానికి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండి మంచి తీర్పిచ్చి న్యాయాన్ని గెలిపించాలి. ఆ విధంగా ఎవరి మధ్య కూడా సఖ్యత అనేది లోపించకూడదు. ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రపంచ శాంతి నెలకొలాలి అనేటువంటి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ టైము అజర్బైజాన్ అండ్ ఇంకొక దేశం ఏంటంటే పక్కన ఉంటుంది, అజర్బైజాన్, ఆర్మేనియా అనుకుంటా, ఆ 2 దేశాల మధ్య యుద్ధం కావచ్చు, అండ్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ నాటోలో చేరుతా అంటే రష్యా ఆక్రమించి యుద్ధం చేయడం కావచ్చు, ఈ యొక్క పాలస్తీనా గాజా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, మధ్యలో ఇరాన్ రావడంతో ఇరాన్ పైన అమెరికా దాడులు చేయడం, ఇదంతా కూడా ప్రపంచ శాంతికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్నగా చెప్తున్నటువంటి అమెరికా దేశం ఈ సుంకాల బాధించడం అనేటువంటిది చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే చాలా దేశాలు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో అంతా ఇప్పుడు మన ఫార్మా డ్రగ్స్ మీద కూడా 200% వరకు కూడా నేను ఇస్తాను అని చెప్పేసి కూడా ఫార్మా కంపెనీల మీద 200% ఇస్తాను కూడా నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్స్ పడిపోవడము, మళ్ళీ
ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూడటం, కొంచెం ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ ఉండకుండా ఒక మంచి శాంతి కలిగినటువంటి సమాజాన్ని ఏర్పరచుకునే దిశగా 16వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం 17, ద వెరీ లాస్ట్ అండి, పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్. సో ఈ పైన ఉన్నటువంటి 16 గోల్స్ ఉన్నాయి కానీ వీటన్నింటి కోసం కూడా భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం అనేది 17వ గోల్ అండి. రైట్, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇప్పుడు గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని ఉంది 3rd. సో అది సరిగా నెరవేరట్లేదంటే పార్ట్నర్షిప్ చేసుకొని ఆ దేశం ఈ దేశం పార్ట్నర్షిప్ చేసుకొని ఈ యొక్క దీన్ని సాధించడం అనేది చేయవచ్చు. సో ఆ విధంగా భాగస్వామ్యాలు అనేటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవడం 17వ ఎస్డిజి అండి. రైట్, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి, మీరు కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో ఈ విధంగా ఒక ప్రతి వీడియోలో ఒక క్వశ్చన్ ఇద్దామనుకుంటున్నాను అండి. ఇస్తే మీరు కామెంట్ చేశారనుకోండి, సో మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది దాన్ని బ్రషప్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇన్ ద కామెంట్స్. అండ్ నెక్స్ట్, PM Narendra Modi has so far addressed dash parliaments across the globe. సో ఇది రీసెంట్ బిట్ అండి. మొన్న నమీబియాలో అడ్రస్ చేసినటువంటి పార్లమెంట్లో మాట్లాడిన మోదీ గారికి ఒక ఏమంటారు, ఇది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. 17 సార్లు విదేశాల పార్లమెంట్లో ప్రసంగించడం జరిగిందండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఈ 17 సార్లలో ఇప్పుడు మొన్న ఒక 3-4 టైమ్స్ ఉందనుకుంటా. జస్ట్ ఇప్పుడు వెళ్ళాడు కదండి, నమీబియాలో కూడా ప్రసంగించాడు కదా. బ్రిక్స్ సమావేశానికి వెళ్ళినప్పుడు 5 దేశాల పర్యటనలో భాగంగా కూడా వెళ్ళాడు. కాంగ్రెస్లో కూడా విదేశాల్లో ప్రసంగించిన ప్రధానులు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే మన్మోహన్ సింగ్ వచ్చేసి 7 టైమ్స్, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు వచ్చేసి 4 టైమ్స్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేసి 3 టైమ్స్, అదేవిధంగా రాజీవ్ గాంధీ 2 టైమ్స్ అండ్ పివి నరసింహారావు 1 టైం. గారు 1 టైం. సో ఈ విధంగా వీళ్ళు కూడా మొత్తం కలుపుకుంటే 7 + 4 11, 11 + 3 14, 14 + 2 16 + 1 17. వీళ్ళు కూడా మొత్తం కలిపి 17. అంటే కాంగ్రెస్లో ఉన్న మొత్తం ప్రధానమంత్రులు ఎన్నిసార్లు అయితే విదేశాల్లో పార్లమెంట్లో ప్రసంగించారో అవన్నీ కలుపుకొని ఒక మనిషి మీద మన నరేంద్ర మోడీ గారు ఒక PMగా అదే ఫీట్ని 17 టైమ్స్ పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ అండి, ఇది ఒక చిన్న అప్డేట్ ఉందండి. ఏంటంటే ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఈ అప్డేట్ ఏంటంటే RAJN ఆధ్వర్యంలో స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి పెడుతున్నారండి. 18 to 30 years వాళ్ళు ఈ యొక్క టెస్ట్ రాయొచ్చు. ఇది ఆన్లైన్లోనే ఉంటుందంట టెస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక మాక్ టెస్ట్ కూడా పెడతారంట. సో ఆ మాక్ టెస్ట్తో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది క్వశ్చన్స్ ఎలా ఉంటాయని. సో ఇదేంటంటే వివేకానందుని మీద క్వశ్చన్స్ ఉంటాయండి. వివేకానందుని బోధనల మీద క్వశ్చన్స్ ఉంటాయట. వాళ్ళు బుక్ కూడా ఇస్తారనుకుంటా, ఈ బుక్. సో వివేకానందుని బోధనల మీద ఉంటాయని చెప్పారు. ఇది ఈనాడులో వచ్చిందండి ఆర్టికల్. సో ఇది ఒకసారి చూసుకొని ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే అసలు మెయిన్ మ్యాటర్ మర్చిపోయాను. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన 150 మెంబర్స్కి వీళ్ళు 10,000 నుంచి 50,000 రూపీస్ వరకు కూడా నగదు బహుమతి ఇస్తారటండి, ప్రోత్సాహం ఇస్తారని చెప్పారు. సో టాప్ 10 మెంబర్స్కి అయితే డైరెక్ట్ 50,000 అలా 10 మెంబర్స్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ 11th నుంచి సో ఇక్కడ ఉంది కానీ 11th నుంచి 20 వరకు 40,000 అండ్ 21 ర్యాంక్ నుంచి 70 ర్యాంక్ వరకు 20,000 అండ్ 71 ర్యాంక్ నుంచి 150 ర్యాంక్ వరకు 10,000. సో ఈ విధంగా నగదు ప్రోత్సాహం కూడా ఉందండి. సో మీకు తెలిసిన వాళ్ళకి 18 to 30 years ఉన్న వాళ్ళకి ఎవరికైనా వివేకానందుని బోధనల మీద ఆల్రెడీ ఐడియా ఉన్న వారికైనా పర్లేదు, నాకు తెలిసి మీకు కొంచెము ఐడియా ఉన్న ఒక బుక్ కూడా ఇస్తారు కాబట్టి ఈ బుక్ ఇస్తారనుకుంటా. సో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. దీని మార్క్ టెస్ట్ వచ్చేసి జూలై 20న ఉందండి మార్క్ టెస్ట్. అండ్ యాక్చువల్ రియల్ టెస్ట్ వచ్చేసి August 3rd ఉందండి, August 3rd. సో మీకు చాలా టైం ఉంది. సో ఎవరికైనా యూస్ ఉంటుందో వాళ్ళు దీన్ని ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.